నేటి దినమున ఈ యొక్క పునరుత్థానపు ఆరాధనలో పాల్గొంటుంది తరుణము కొరకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. కృప చూపించండి అయ్యా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారు, వారి మధ్యలో నేను ప్రాణ సెలవిచ్చినటువంటి నా తండ్రి, మధ్యలో మీరు దిగిరండి. మీ కృపలో మా సకల బలహీనతల్ని, మా సకల పాపదోషములను అయ్యా గడిచిన వారంలో ఎక్కడెక్కడైతే మిమ్మల్ని ఆయాసపరిచామో ఆ ప్రతి ఘటనను ఎదిగిన దేవుడు బాగా మమ్మల్ని శుద్ధీకరించి నీవు తప్ప ఆకాశమంటూ మాకెవరు బలమైనటువంటి సన్నిధి ప్రసన్నత నిండుగా మీరే మాకు దయచేయమని ప్రార్థించాం. ఒకసారి ఆరాధన అంతటిని కూడా మీకు మహిమకరంగా జరిగించాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. రాబోచున్న వారిని కూడా మీరు క్షేమంగా నడిపించు. మహిమ ఘనత ప్రభావంలో మీరే పొందుతున్నారు. మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం నేర్పిస్తాం. యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజనము. యేసయ్యా నా
దేవుని నామానికి మహిమ కలుగును. శరణని వేడగా కరుణమని దైవజనులు కొన్ని చోట్ల రచించినటువంటి వాటిని శరణని వేడగా కరుణామయని శరణని వేడగా కరుణామయని రెక్కల చాటుననే దాయ నిరతము నాకు నివాసము నీవే శరణని వేడగా
యాకోబు దేవుడు ఎవనికి సహాయుడని మాట చెప్తాం. యాకోబు దేవుడు ఎవనికి సహాయుడగును, ఎవడాయనపై ఆశతోడైన ధన్యుడతడే ధన్యుడు ఇహ పరముల సుఖ ప్రాప్తుడు. ధన్యుడతడే ఇహ పరముల సుఖ ప్రాప్తుడు.
నామమునకు స్తుతి కలుగును గాక. చివరిగా ఒక పాట మనం పాడుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఎన్జే కాలం గారు రాసి చెప్పిన పాట విరిగిన మనస్సే నీకే ప్రియము సాంగ్ 301 సాంగ్. విరిగిన మనసే నీకే ప్రియము సునాదా స్థలముల
వాక్యజ్ఞానంలోకి వెళ్దాము. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము దయచేసి 23వ వచనమును చదువుకుంటున్నాను. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించు. చదువుబడిన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వెనుకిడిలో ఫలింప చేయును కాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఏ రకమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని మనం ఒకవేళ ధ్యానించగలిగినట్లయితే, ఈ యూదా పత్రిక చెప్తున్నటువంటి సందేశము మనకు క్షుణ్ణముగా అర్థమవుతే, యూదా పత్రికలో ఎవరెవరైతే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ దేవునికి అసహ్యం పుట్టించినారో, ఏ రకమైనటువంటి పాపాలు చేస్తూ దేవునికి దూరమైనారో, ఆ రకమైనటువంటి స్థితిలో మనం ఉండకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా. ఇక్కడ సాతానుగా ఒకడు మారడానికి, కొంత సమూహము మారడానికి, వాడు భూమి మీదకి వచ్చి కొంతమందిని చెడగొట్టి వాడి యొక్క ఆధీనంలో ఉంచుకొని వారి ద్వారా అనేక రకమైనటువంటి పాపకార్యాలు చేపించి ఎంత పాడు చేసినాడో ఆ చరిత్ర. ఇజ్రాయేల్ జనాంగంలో సాతాను దూరి ఎంతమందిని పాడు చేసినాడో ఆ చరిత్ర. ఎంతమంది ప్రవక్తలను వాడు పాడు చేస్తూ వచ్చాడో ఆ చరిత్ర. మరి యూదా పత్రికలో బిలాము ఎలాగూ చెడిపోయాడు, కొరావు ఎలా చెడిపోయాడు, కయ్యను ఎలా చెడిపోయాడు, ఈ రకమైనటువంటి చరిత్రనంతా కూడా మనకు యూదా పత్రిక మన ముందు అది తెలియజేస్తూ ఉంటుంది. యూదా పత్రికలో ఉన్నటువంటి ఆ జనాంగంలో మనం ఉండకూడదు, అటువంటి పాపాలు చేస్తున్నటువంటి జాబితాలో మనం ఉండకూడదు అని చెప్తూ ఇక్కడ మనకిస్తున్న సందేశం ఈ యొక్క అధ్యాయంలో ఏంటంటే, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము నొప్పుకొనక మీరు దాన్ని ఏం చేయాలా ఏంటంటే అసహించుకొనుచు. ఈరోజు మనము కలిగి ఉండాల్సినటువంటి యాటిట్యూడ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, what kind of spirituality and what kind of attitude do we have today? What God is expecting each one of us. ఏ రకంగా నీవు నేను జీవించాలని మన ప్రభు ఆశపడుతున్నాడు. మనం ఆయన కొరకు ఏమేమి చేయకూడదు, వాట్ షుడ్ వి డూ అండ్ వాట్ షుడ్ నాట్ వి డూ, ఏవి చేయకుండా ఉండాలి, ఏవి చేయాలి అని బైబిల్ తెలియజేస్తున్నదో ఆ రకంగా మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకుంటున్న వాళ్ళు కొందరు కనబడుతున్నారు, ఒప్పుకొనని వారు కొందరు. ఎక్కువ శాతము విశ్వాసులు భ్రష్టుడైపోవడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డారా? శరీరమే. శరీర సంబంధమైనటువంటి అలవాట్లను మార్చుకోలేక, శరీర సంబంధమైనటువంటి స్నేహాలను వదులుకోలేక, శరీరానికి అలవాటు పరిచినటువంటి ఆహార పదార్థాలను వదులుకోలేక, శరీరానికి అలవాటు చేసినటువంటి మత్తు పానీయాలను వదులుకోలేక, శరీరానికి అలవాటు చేసినటువంటి సుఖభోగములను వదులుకోలేకనే చాలామంది వారి ఆత్మీయ జీవితంలో తప్పిపోవడానికి అవకాశం ఉన్నది. ఇది మొట్టమొదటి విషయం. అందుకే మనం శరీరంను ఎంతగా నలుగగొట్టుకుంటే అంత మంచిది. శరీరాన్ని నలగొట్టుకోవడం మనం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో జయ జీవితం జీవించాలంటే వాడు మొదట కలిగి ఉండాల్సినటువంటి ఒక గురి ఏమిటంటే, వాడు ఉపవాస ప్రార్థనలు తరచుగా చేయవాడై ఉండాలి. ఎప్పుడూ అమాసపూర్ణం కాదు, తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ మన శరీరమును మన ముందు మన శరీరం ఏం చేద్దనమాట, ప్రభుత్వము చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ శరీర సంబంధమైన అపవిత్రత గురించి మాట్లాడుతూ మన అంతరంగ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కూడా దైవజనుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు వారి యొక్క హృదయంలో ప్రభుకు చోటివ్వనలేకపోయిరి. దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే కూడా
ఒక విశ్వాసి తన జీవితంలో పాడైపోతాడు. ఈ యొక్క చరిత్ర అంతా కూడా మన గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. యొక్క డిఫరెన్షియేషన్ హృదయానికి శరీరానికి చాలా వ్యత్యాసం ఉన్నది. దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయం మీరు గమనించినట్లయితే 16వ వచనంలో, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఇది ఒకదానికొకటి ఏమై ఉన్నది? వ్యతిరేకమై ఉన్నది. ఇది మనం గమనించాలి. మనకు శత్రువులు ఎక్కడో లేరు. మనకు శత్రువులు ఎవరంటే మనలో ఉన్నటువంటి ఆత్మకు మన శరీరమే శత్రువు. మన శరీరానికి మన ఆత్మనే శత్రువు. యేసుప్రభువు అంటాడు, మీకు ఆత్మ సిద్ధంగా ఉన్నది ప్రార్థన చేద్దామని, కానీ శరీరం బలహీనంగా ఉన్నది అన్నాడు. మీ ఆత్మ సిద్ధంగా ఉన్నది పరిశుద్ధ జీవితం కొరకై తహతహలాడుతూ ఉన్నది, కానీ శరీరం చేయడం లేదు. అందుకే అయ్యగారు అంటున్న ఒక పాటలో, పరిశుద్ధత జీవన గమ్యము శక్తికి మించని ఈ పోరాటం. మన జీవితంలో దేవుని బిడ్డలారా, ఆ గురి మనం కలిగి ఉన్నప్పటికీ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు షుడ్ అప్రోచ్. ఆయన ముంగముడు చేస్తారు, నా చేతులు ఇవిగో నీ చిత్తము, వేటిని తాగుంటా నా చేతులకు ఇష్టం, నీ ఇష్టము వాటికే నా చేతులు, నా పాదములు, నా శరీరము, నా నేత్రము. శరీర సంబంధమైనటువంటి సాధన చాలా అవసరం దేవుని బిడ్డ. ఈరోజు క్రైస్తవ సమాజం అంటే ఎవరో తెలుసా? శరీర సంబంధమైనటువంటి పవిత్రత, శరీర సంబంధ భక్తి సాధనలో యేసు ప్రభువును మనం పోటీ చేసినంత మన యొక్క చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు, మన యొక్క అవుట్పుట్ మ్యాన్ అంటాం కదా, బాహ్య సంబంధమైనటువంటి పురుషుడు యేసు ప్రభువు చూపించడం అది ఎంత ఎంత కష్టమని అంత సింపుల్ వస్తా. ఏసై మనం భౌతిక పద్ధతిలో చూపించాలంటే మన మాట తీరు మారాలి, మన చూపులు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన అలవాట్లు మారాలి, జీవన విధానము శైలి మారాలి. ఎవరికైనా సాధ్యమవుతుందా? అందుకే అన్నాడు, ఎవరు భూమి మీద పర్ఫెక్ట్ లేడు. చాలామంది భూమి మీద నీతిమంతులు ఉండొచ్చు, మంచివారు ఉండొచ్చు, కానీ నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకు? యేసుప్రభువు ఒక్కడు మాత్రమే పర్ఫెక్ట్ అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ నీవు నేను మనము యేసయ్యను పోలి నడవడానికి భూమి పిలువబడ్డాము. ఎంతగా మనం మన జీవితంలో యేసుప్రభువును చూడడానికి మనం ప్రయత్నించాలి, ఎంతగా మన యొక్క మాట తీరు మారాలి, ఎంతగా మన యొక్క ప్రవర్తన నియమావళి మారాలి. ఇక్కడ అంటున్నాడు, ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఇది ఒకదానికొకటి విరోధమై ఉన్నది కనుక మీరు ఏమి నిశ్చయించుదురో వాటిని చేయకుదురు. కాబట్టి 18వ వచనంలో, మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల, ఇది నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఆత్మచేత నడిపించబడుతూ ఉంటావో, we have to guided by the Spirit of God in our life. నువ్వు ఆత్మచేత నడిపించబడిన జీవితం ఒకటి ఉంటుంది. రక్షింపబడిన తర్వాత కూడా, రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆత్మచేత నడిపించబడతారని మనం చెప్పలేము. రక్షింపబడి కూడా చాలామంది శరీరానుసారమైన మనసు చేత నడిపించబడే వాళ్ళు ఉంటారు. రక్షించబడిన చాలామంది కూడా లోకానుసారమైనటువంటి మనుషుల చేత నడిపించబడుతున్న వాళ్ళు ఉంటారు. రక్షింపబడిన చాలామంది కూడా వారి యొక్క స్వచిత్తము చేత నడిపించబడుతున్న వారు కూడా ఉంటారు. కానీ ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, అతడు దేవుని ఆత్మ చేత ప్రభు దినమందు నడిపించబడుతూ ఆ ద్వీపంలోనికి వెళ్ళినాడు, పద్మాస్ ద్వీపంలోనికి వెళ్ళినాడు, పరవశుడు అయినాడు. ఆత్మచేత ఫిలిప్పు అరణ్యంలోని కొనిపోబడ్డాడు. ఆత్మచేత పౌలు అనేక స్థలాలకు పరిచయ కొరకు కొనిపోబడ్డాడు. ఈరోజు నీవు నేను మనం దేవుని బిడ్డలారా, శరీరమును మనం జయించడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా మనం విఫలమైపోతాం. నేను పలానా పాపం చేద్దనుకుంటే అదే పాపం వైపు సాతాను మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. నేను పలానా తిండికి బానిసనవద్దంటే అదే తిండి గుర్తు చేస్తాడు. నిద్రకు నేను అసలు ఇప్పుడు నిద్రవనంటే అప్పుడు నిద్ర స్టార్ట్ చేస్తాడు సైతం. శరీరము వాళ్ళ చేతిలో ఉన్నది. ఈ భూమి మీద మనం జీవించినంత కాలం మన శరీరం మీద మనకి అధికారం ఉంది, అన్ని రీతిగా మనకి పోరాడు చేయడం. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నడిపించబడతావో నీ శరీరం నీ వెనకాల వస్తుంది. నువ్వు ఆత్మచేత నడిపించబడ్డప్పుడు శరీరం నువ్వు గుంజుకొని పోతావు దేవుని వెనకాల దాన్ని. అందుకే రక్షింపబడ్డ మన జీవితంలో కలిగి ఉండాల్సిన గుడి ఏంటంటే, ఐ వాంట్ టు బి గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడు నువ్వేం చేయమంట ఏంటండి? 20వ వచనం రండి, 19 చదువుదాం. శరీర కార్యములు
స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, విమతములు, భేదములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మీకు మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరని మీతో ఏంటండి నేను తెలియజేస్తూ ఉన్నాను. శరీర సంబంధమైన కార్యక్రమాల గురించి మాట్లాడుతూ కొన్నేమో శరీర సంబంధమైన చెప్పినాడు, కొన్నేమో హృదయ సంబంధమైనటువంటి చెప్పినాడు. ఏంటంటే ఇప్పుడు జారత్వము అన్నాడు, అది శరీరంతో చేసేటువంటి కార్యం. విగ్రహారాధన అన్నాడు, శరీరంతో చేసేటువంటి కార్యం. కాముకత్వం అన్నాడు, శరీరంతో చేసే కార్యం. అపవిత్రత అన్నాడు, శరీరంతో చేసే కార్యం. కానీ అభిచారము శరీరంతో చేసే కార్యం కాదు. మాంత్రిక విద్య అభిచారం అంటే ఏంటండి? మనసుతో చేస్తారు మంత్రాలు. ద్వేషం అన్నాడు, శరీరంతో చేసే పని. ఎవరినో మన మనసులో ద్వేషిస్తున్నాం, అది శరీరంతో చేస్తున్న పని కాదు. కానీ ఇక్కడ శరీరంతో చేస్తున్న పనులలో కదా వచ్చింది. అంటే రెండు రకాల శరీరములు ఉన్నవి. ఒకటి బాహ్య సంబంధమైన శరీరం ఉన్నది, రెండవది అంతరంగ సంబంధమైన శరీరం ఉన్నది. దానికి కూడా నువ్వు అంతరంగ స్పిరిట్, అంతరంగ పురుషులతో కూడా కొంతమంది ద్వేషించడానికి అవకాశం ఉంటుంది. అది యేసయ్య పోలిక కాదు. అంతరంగ పురుషులలో ఎవరి మీద మనకు ద్వేషం ఉండదు. మన అంతరంగ స్థితి ఇట్ మస్ట్ బి వెరీ క్లీన్ అండ్ వెరీ ప్యూర్ బికాస్ ఆఫ్ ఇట్స్ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ ఓన్లీ. దాన్ని విలువ పెట్టి యేసయ్య కొన్నాడు ఆ అంతరంగ స్థితిని. నరకానికి వెళ్ళవలసినటువంటి మనల్ని పరలోక రాజ్య పౌరులుగా మార్చినటువంటి ఆత్మను ఆయన వెలపెట్టుకున్నాడు. కానీ చాలా మందిలో ద్వేషము, కలహములు, మత్సరములు ఇవన్నీ ఉన్నవాడు దేవుడు రకంగా రానుకున్నాడు. ఎంతమంది రోజు విశ్వాసులు, ఎంతమంది సేవకులు ఈరోజు, ఎంతమంది క్రైస్తవులు ఈరోజు ఆ స్థితిలో లేరు దేవుని పెట్టినారు. నిష్కారణముగా సాటి సహోదరులను ద్వేషిస్తున్నవారు, నిష్కారణముగా సాటి సంఘస్థులను ద్వేషిస్తున్నవారు ఈరోజు చాలా మంది భూమి మీద ఉన్నారు. అది కయ్యను లాంటి పాపం. కయ్యను నిష్కారణంగా తన సహోదరుడు మరి ద్వేషించినాడు. ఏంటంటే ఏశావు ద్వేషించినాడు. ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము మన అంతరంగ స్థితి పట్ల చాలా జాగ్రత్తగా ఉన్నాం. మన బాహ్య స్థితి ఎలాగో మనం పెద్ద పెద్ద పాపాలు చేయడానికి పూనుకోం. అంత సింపుల్ వ్యవహారం కాదు. ఏమన్నా మర్డర్ చేయాలంటే అంత సింపుల్గా జరిగే కార్యం కాదు. ఏదో మనము వ్యభిచారాల్లో, జారత్వాలో, విగ్రహారాధనలో ఇంకేమైనా మోసాలు చేయాలంటే మనకు అంత సింపుల్గా అయ్యే పనులు కావవి. దాని కొరకు చాలా ధైర్యం కావాలి, చాలా తెగింపు కావాలి. దొరికితే జీవితాంతం జైల్లో ఉంటాడు. ఏ కేసు అయినా మీరు గమనించండి, సింపుల్గా ఉంటుంది. అంత సింపుల్గా ఉంటుందా? ఏదైనా దొంగతనం చేసి పట్టబడ్డామనుకో జైలు లేరా? అయినా మర్డర్ చేసి దొరికినామనుకో 14 సంవత్సరాలు జైలు ఉండాలి వాడు. శనికావేశం చేసిన కార్యక్రమం. ఏదైనా వ్యభిచారం చేస్తే పట్టబడ్డాడు అనుకో, అప్పుడైనా వాని ప్రాణానికి ప్రమాదం. వ్యభిచారంలో పట్టబడ్డవాడు అవతల వ్యక్తులు ఏ వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నాడో వాళ్ళు చంపడానికి చూస్తారు. ఆ రీతిగా కూడా వాడు సమాజంలో వాడికి ఇక విలువ ఉండదు. జీవితాంతం వాడు సఫర్ అవ్వాల్సిందే. వాడికి స్థానం సమాజం ఇయ్యేది, విలువేది వాడిని. ఏంటంటే ఆ విషయంలో కూడా మనం చేరిపోయే అవకాశం ఉండదు. ఏ రకమైనటువంటి శరీర సంబంధం పాపాలని తీసుకోవాలి. దానికి ఈ లోక చట్టాలు శిక్షించడానికి సిద్ధంగా ఉంటాయి కాబట్టి మనం భయపడతాం. రెండవది మనకి ఇష్టం లేదు. మూడవది దేవుని భయం ఉండకుంటాం కాబట్టి మనకి. కానీ హృదయంలో మనం ఎవరికైనా ద్వేషించడానికి ఎవరికి కనబడదు. మన మత్సరం ఎవరికి కనబడదు. కక్షలు ఎవరిని కనబడవు. ఇవి మన లోపల ఉంటాయి, ఏళ్ల తరబడి ఉంటాయి. ఏళ్ల తరబడి ఆ కక్షల్ని, ద్వేషాలను, ఏళ్ల తరబడి ఒక మత్సరం మన లోపల పెట్టుకొని ఏళ్ల తరబడి మన భక్తి సాధిస్తాయి. అది దేవుని ముందు మన భక్తి యథార్థమైన భక్తి కాదు. మీరు ఏమాత్రము వారి అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకొనక, వారి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనను ఒప్పుకొనక, నేను అలా ఉన్నాను. ఐ వాంట్ బి క్లీన్. నా హృదయంతరంగాలు చూసినా, నా మనసు చూసినా, నా హృదయం చూసినా, నా క్రియలు చూసినా అంత దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి క్రియల్లాగా నా క్రియలు కనబడాలని మనం అనుకోవాలి. కాబట్టి భక్తి సాధన అంటే ఏది చెప్పండి? అస్తమానం తెల్లబట్టలు వేసుకొని మనం ఏదో ఒక క్రిస్టియన్ వెకాబులరీ, కొంచెం వందనాలు బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, హల్లెలూయా స్తోత్రం అనుకోవడమే భక్తి కాదు. హృదయంలో మార్పు రావడం భక్తి. అందుకే ఇష్టపడ్డాడు బాబు, నీ కడుపులో పడున్నది నేను అపవిత్రపరచదు. నీ కడుపులో నుంచి బయటకు వస్తున్నాయి నాకు మన అపవిత్రపరిచేటటువంటి కార్యక్రమాలు మన లోపల నుంచి బయటకు వస్తాయి. మన శరీరంలో నుంచి మనకు బయటకు వస్తుంది.
కాబట్టి ఈరోజు నువ్వు నేను మనలో రెండు వ్యక్తిత్వాలు, మనలో ఇద్దరు ఉన్నారు. మనలో అన్ని మనం గమనించాలి, ఇద్దరు మనలో ఉన్నారు. మొదటిది ఆత్మ అనేటువంటి ఒక పురుషుడు ఉన్నారు, శరీరం అనేటువంటి ఇంకో పురుషుడు. ఈ ఇద్దరికి ఎడబాటు వచ్చే ఒక టైం ఉంటారు, మరణం. మరణం వీరిని ఎడబాటు అంటే విడగొడుతుంది మరణం. అప్పటిదాకా మనం ఈ శరీరంతో కలిసే ఉండాలి, అప్పటిదాకా ఈ శరీరం మన ఆత్మతో కలిసే ఉండాలి. ఇప్పుడు ఈ శరీరం ఏమో ఆత్మ విరోధంగా పనిచేస్తూ ఉంటుంది, ఆత్మనేమో దేవుని చిత్తం నెరవేర్చడానికి చూస్తుంది. ఆ దేవుని చిత్తం నెరవేర్చకుండా చేయడానికి శరీరం శతవిధాల ఆత్మ మీద దాడులు చేస్తూ ఉంటుంది. శతవిధాల శరీరం మన ద్వారా పాపాలు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శతవిధాలుగా శరీరం మనల్ని దేవునికి అయిష్టమైన కార్యక్రమాలు చేయించడానికి చూస్తూ ఉంటుంది. మనమేమో దేవుని చిత్తం నెరవేర్చిన ఆత్మలో కోరికలు కలిగి ఉంటాం, శరీరమేమో వాటిని చేయలేదు. ఎంత పెద్ద పోరాటం ఇది! ఏంటంటే నరుల కాలము యుద్ధ కాలము కాదా? ప్రసంగి 8వ అధ్యాయంలో ఎంత ప్రచండమైనటువంటి సాక్ష్యమును దయచేస్తాను. మన యొక్క జీవిత కాలం అంతా ఏ రకమైనటువంటి కాలమయ్యా అంటే అది యుద్ధ కాలమే అన్నాడు. 8వ అధ్యాయము 8వ వచనం, గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు, మరణ దినం ఎవరి వశము కాదు, ఈ యుద్ధమందు విడుదల దొరకదు. యోబు గ్రంథంలో చెప్పు రెఫరెన్స్. యోబు గ్రంథములో రెఫరెన్స్ 7వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం యోబు గ్రంథం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? అంటే మనం ఈ లోకంలో కూలిపని చేయవలసిన వారి దినములు కూలివాణి దినముల వల్లే గట్టించుకోవచ్చు. మనం పుట్టినరోజే ఏంటంటే మన యొక్క డెత్ డే కూడా దేవుడు రాసి పెట్టాడు, కాకపోతే అది మనకు తెలియకుండా చేసి ఉన్నాయి. ఎంతో కొంత బర్త్డే ఉంటుంది, వాడు బర్త్డే కాకుండా బర్త్డే చేసుకుంటాడు, కానీ వాడు డెత్ చేసుకోడు. మన డెత్ డే కూడా దేవుడు రాసి పెట్టింది, ఫలానా రోజు ఫలానా వాడు చనిపోవాలని రాసి పెట్టింది, కానీ తెలియకుండా పెట్టింది. తెలిస్తే ఆ డేట్ దగ్గర పడుతున్న పోతే వీళ్ళు చచ్చిపోతా ఉంటుంది తెలియదు దేవుని బిడ్డాలి. కాబట్టి మన యొక్క జీవితం అనగానే కొద్ది కాలము. సో మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి మన యొక్క హృదయ శుద్ధి నేర్చుకోవాలి దేవుడి దగ్గర. మన దేవుడు నేర్పించేవాడై ఉన్నాడు. ఆయన అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, వారి దేవుడిని చూచెదరు. అంటే ఎంతగా మన హృదయంను మనం శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి, ఎంతగా మన హృదయంలో కల్మషంను వారం ప్రతిరోజు తీసి బయటికి వేస్తూ ఉంటారు. ప్రభువా నాకెందుకయ్యా వారి మీద ద్వేషం, ప్రభువా నాకెందుకయ్యా ఈ రకమైనటువంటి కోరికలు, నాకెందుకయ్యా ఈ మస్తరం, నాకెందుకయ్యా ఈ ద్వేషం, వాటిని తీసివేయండి. నేను ఎవరిని శపించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరి మీద కక్షలు నేను పెట్టుకోకూడదు. నాకు ఎవరి మీద కక్ష ఉంటే వాడు సైతానే ఉంటాడండి. సైతాన్ మీద నేను కక్ష పెట్టుకుంటాను, సైతాన్ మీద ద్వేషం పెట్టుకుంటా, సైతాన్ మీద పగ పెంచుకుంటా, కానీ మనుషుల ఎవరి నాకు శత్రువులు కాదు. మనుషుల ఎవరికి నేను కక్ష పెంచుకోవాల్సినంత అవసరం లేదు. దేవుని బిడ్డలారు ఈరోజు అంటున్నాడు ఇక్కడ, వారి యొక్క శరీర అపవిత్ర ప్రవర్తన మీరు ఏమాత్రం ఒప్పుకొనక అగ్నిలో ఆయన మీరు కొందరక స్వార్థ పరీక్షలో ముందుకు సాగుతున్నటువంటి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. స్వార్థ పని చేస్తున్నట్టు మనల్ని అపవిత్రపరచడానికి సమాజం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి ధనము, సమాజంలో ఉన్నటువంటి వ్యామోహాలు, సమాజంలో ఉన్నటువంటి బంధుత్వాలు, సర్వ సమాజమే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎప్పటికీ మనల్ని అపవిత్రపరచడానికి. శతవిధాల డబ్బు ప్రయత్నం చేస్తుంది మనల్ని అపవిత్రపరచడానికి, శరీర కోరికలు ప్రయత్నం చేస్తాయి మనల్ని అపవిత్రపరచడానికి, మనం కలిగిన సహవాసాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మన బంధుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మన ఇరుగు పొరుగు వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మనల్ని అపవిత్రపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో ఒక రీతిగా. అంటున్నాడు, మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు లోకంలో ఎలా ఉన్నారంటే నీటి గుంటలో ఒక తామర పువ్వులాగా ఉంటుంది. మీరు జీవిస్తున్నది పాపలోకమే, చుట్టుముట్టు అపవిత్ర ప్రవర్తనతో నిండిపోయినటువంటి జనాంగం మధ్య మీరు ఉన్నారు. ఎటు చూసినా క్షేమము లేదు, ఎటు చూసినా పాపం నిండిపోయినటువంటి లోకంలో మీరు ఉన్నారు. అయినా మీలోనికి ఆ కల్మషం రాకుండా జీవించడమే క్రైస్తవ భక్తి జీవితము. అందరూ చేస్తున్నారు బ్రదర్, మనం చేయకపోతే అందరు సరిగా మనం అని అనుకున్నామంటే మనము భక్తి సాధన చేస్తున్నట్టు కాదు. అందరు సరిగా నేను గాను. నేను ఎప్పుడైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచున్నానో నాకు ప్రత్యేకించబడ్డాను, అప్పుడు నేను వేరైనా, నేను ఎట్లా వారితో సమానం అవుతాను, నేను ఎలాగో వాటితో కలిసి ఉంటాను. అట్లా కలిసి ఉండడం సాధ్యం కాదు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను నేను చేయకూడదని మనం డిసైడ్ అయిపోవాలి. కాబట్టి దేవుని బిడ్డల రోజు నీవు నేను మనం అంతరంగ స్థితికి ఏమైనా అపవిత్రత అంటిందా? బాహ్య స్థితికి ఎవరికి అపవిత్రత అంటలేదు, కానీ అంతరంగ స్థితికి అపవిత్రత అంటడానికి అవకాశం లేదు. మన మాటల ద్వారా కొంత, మన చూపుల ద్వారా కొంత, మన హృదయంలో పుట్టే
ఆలోచనల ద్వారా కొంత, మనలో ఉన్నటువంటి పాప నియమం ద్వారా మనకు కలిగేటువంటి సర్వసాధారణమైనటువంటి ఆలోచన అపవిత్రత అంటుతూ ఉంటుంది హృదయాన్ని. అది తెల్లగా దేవుని దృష్టి కనబడాలి. మీరు హృదయంలో కల్మషం లేదని దేవుని దృష్టి కనబడాలి. మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, మన శరీరాన్ని కాదు. అందుకే అన్నాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. దేవుడు మనుషుని చూస్తాడంటే అర్థమైంది, మన అందచందాలను చూస్తాడా, మన యవ్వనాన్ని చూస్తాడా? మన యవ్వనం చూడడు, ముసలితనాన్ని చూడడు, బాల్యముడు చూడడు, మన నల్ల ఉన్నవా తెల్ల ఉన్నవాడిని చూడడు, అందచందాలను చూడడు. ఆయన దేవుడు మనల్ని గమనించేది మన హృదయాలను ఆయన గమనిస్తాడు. వారు తమ హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేకపోయిన అంటే దేవుడు వారి హృదయమును చూస్తున్నారు. వీరు తమ హృదయంలో ఎల్లప్పుడూ తప్పిపోవారు అన్నాడు. అందుకే బాల్యంలో వారి హృదయాలు కేవలం చెడ్డది అన్నాడు. అందుకే ఈ మనుషులు పెదవుతలను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది అన్నాడు. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడేవాడంటే దేవుడు గ్రహిస్తున్నాడు దాన్ని. మన హృదయం ఎంత మోసకరమైనది. ఎక్కడుందయా హృదయం అంటే ఎవరు దాన్ని చెప్పలేదు, అది మనలో ఉన్నది. మన మనసు అనేది ఒకటి ఉన్నది కాబట్టి మనం మనుషులుగా జ్ఞానయుక్తంగా సమాజంలో బ్రతకగలుగుతున్నాం. కాబట్టి దేవుని ఈరోజు నువ్వు నేను మన అంతరంగ స్థితి పట్ల జాగ్రత్త కలిగి ఉండడానికి మన బాహ్య స్థితి చెప్పుకున్నాం, బాహ్య స్థితి మార్చుకున్నాం, మన అలవాట్లు మార్చుకుందాం, మన జీవన విధానాన్ని మార్చుకుందాం, మన వస్త్రాలంకరణ మార్చుకుందాం, లేకపోతే మన ఇంటిలో మార్చుకున్న భౌతికంగా. ఇదంతా దేవుని దగ్గర నీకు అభిషేకాన్ని ఇవ్వదు, ఇదంతా దేవుని దగ్గర నీకు మెప్పులు ఇవ్వదు, ఇదంతా దేవుని దగ్గర నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వదు. బాహ్యపరంగా నువ్వు ఎంత చక్కగా తయారుగా నువ్వు ఏ నగలు పెట్టుకో, ఏమన్నా నువ్వు ఇటువంటి బట్టలు వేసుకో, హృదయం క్లీన్ ఉందనుకో, హృదయంలో చీకటి కూడా తప్ప ఉందనుకో, నీకు ఆటోమేటిక్గా దేవుడికి అభిషేకాన్ని ఉంది. కానీ కొంతమంది ఉన్నారు వారి హృదయము అంధకారమయమైపోయింది. హృదయం అంధకారమయమైపోయిన తర్వాత ఇంకా దేవుడిని ఎంచుతారు. వాడు దేవుడి సంగతిని వారికి ఏం అర్థమవుతారు. ఈరోజు మన హృదయం అంధకారం కావచ్చు, మన హృదయంలో వెలుగుండాలి. ఏంటంటే ఇప్పుడు ఈ గదిలో ఈ లైట్లు వేసినాం, చీకటి లేదు. చీకటి రాలంటే ఏం చేయాలి? లైట్లు బంద్ చేస్తే అటోమేటిక్ చీకటి వస్తుంది. యేసుప్రభుని మన హృదయానికి వెళ్ళకూడదు, అటోమేటిక్గా చీకటి నిండుతుంది. యేసయ్య ఎప్పటికి మండుతూ ఉంటారు. ఆయన మండుచు ప్రకాశిస్తున్న దీపం కదా. నిత్యము బలిపీఠం ఇదేమది అగ్ని మండుతూ ఉండాలన్నాడు. మన హృదయంలో ఎప్పుడు యేసయ్యని కూర్చున్నటువంటి ధ్యాస అది మర్చిపోవద్దు. ఆ దీపం మండుతూనే ఉండాలి, చీకటి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఇప్పుడైతే యేసయ్యని కూర్చున్నటువంటి ధ్యానం మనకు లేదనుకో, చీకటి వచ్చేస్తుంది, లైట్ బంద్ చేసినట్టు. కనుక ప్రతిరోజు యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి వేకువన యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, మన పనిలో యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, మన పండుకుంటున్నప్పుడు యేసుప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయంలో ఎప్పుడైనా మాట్లాడుతూనే ఉండాలి. మన హృదయంలో ఎప్పుడైనా కూర్చున్న ధ్యాస. ఎన్నెన్న పనులు మనం ఈ లోకంలో చేయొచ్చు. నేను నా పిల్లలు చదివిస్తున్నా, నా పిల్లల్ని పెళ్లి చేస్తున్నా, నా పిల్లలు కూడా ఇల్లు కడుతున్నా, ఆస్తి సంపాదిస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏమైనా సంవరక్ష సోదల పనులు. హృదయంలో మాత్రమే యేసు 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 అని రాత్రి బాలు పరితపిస్తున్న నీ మనసు. అది భక్తిలో శ్రేష్టమైనటువంటి స్థాయి. కానీ ఈరోజు మన హృదయంలో మన ప్రభుత్వం కనపరుస్తుంది. శరీర సంబంధమైన అపవిత్రత ఏమైనా హృదయం అంటిందా చెక్ చేసుకుందాం. మన మనసుకి ఏమైనా కల్మషం అంటిందా పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు రక్తం మరొకసారి మనం శుద్ధి పొందగలిగినట్లయితే మన దేవుడు మన మేడైనా శుద్ధీకరించి మన హృదయం తెల్లగా మార్చగలగాలి. మరలా ఆయన పోలికలోని మనల్ని మార్చేటటువంటి శక్తి మనకు ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింపచ్చునిగాక ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకు వందనాలు అయ్యా. మీ యొక్క రక్తములో మా హృదయమును కడగండి అయ్యా. మా హృదయాన్ని మీరు బాగుగా పరిశీలించదు. శరీర సంబంధమైనటువంటి భక్తిని బట్టి నువ్వు సంతోషపడే దేవుడు కాదు, కానీ హృదయ సంబంధమైనటువంటి శుద్ధిని బట్టే కదా మీరు సంతోషపడే దేవుడు అయ్యా. అందరిని బట్టి నీకు అందరిని బట్టి మిమ్మల్ని కడగండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం.